ఇప్పుడు సిబిఎన్ గారు ఏపీ స్టేట్ రెవెన్యూస్ పెంచడానికి పర్సూ చేస్తున్న కొత్త ఐడియా ఏంటి అంటే రీస్టార్టింగ్ స్టేట్ లాటరీస్ అండ్ ఆన్లైన్ గేమింగ్. దిస్ కేమ్ ఇన్ ద బిజినెస్ లైన్ టు ఆగ్మెంట్ ట్యాక్స్ రెవెన్యూ. ఏపీ మే పర్మిట్ లాటరీస్ ఆన్లైన్ గేమింగ్. చూడండి, స్టేట్ లాటరీస్ అండ్ ఆన్లైన్ గేమింగ్ ఆర్ లైక్లీ టు బి పర్మిటెడ్ బై ఏపీ గవర్నమెంట్ as part of its plans to generate up to 13,100 crore through various additional taxes and cesses to boost its own tax revenue. The proposals have already been circulated among the concerned departments by the Department of Finance, and CM N. Chandrababu Naidu is likely to make a decision very soon, as per senior official. Legal opinion is also required on the proposed tax on lotteries and online gaming, as there is currently a ban on lotteries in Andhra Pradesh. Multiple approaches are being explored to generate revenue from these segments. ఇక్కడ సమ్మరీ ఏంటి అంటే, ఈ లాటరీస్ వీటి మీద జగన్ గారి టైంలో బ్యాన్ విధించారు. దీనివల్ల ఎంతో మంది లైఫ్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ ఫైనాన్షియల్ హెల్త్ డిస్ట్రాయ్ అయిపోవడం చూసి వీటి లాటరీస్ వీటి మీద బ్లాంకెట్ గా బ్యాన్ విధించారు. ఇప్పుడు సిబిఎన్ గారు మన ఏపీ స్టేట్ రెవెన్యూ పెంచడానికి సంపద సృష్టిస్తాము అని చెప్పేసి అన్నారు కదా, అందులో ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తుంది, వీళ్ళు డిస్కస్ చేస్తుంది ఈ స్టేట్ లాటరీస్ అండ్ ఆన్లైన్ గేమింగ్ ని రివైవ్ చేస్తా, దానికి కావాల్సిన లీగల్ గా వాళ్ళు ఆల్రెడీ బ్యాన్ విధించిన వాటిని ఎలాగ వీళ్ళు రివైవ్ చేసి వాటికి పర్మిట్స్ ఇచ్చి స్టేట్ రెవెన్యూస్ బూస్ట్ చేయాలని చెప్పేసి ట్రైల్ చేస్తున్నారు. ఇప్పుడు చివరికి మనం ఆదాయం పెంచుకోవడానికి స్టేట్ లాటరీస్ అండ్ ఆన్లైన్ గేమింగ్ మీద పడుతున్నాం అనమాట.